మరి ఇందాక లైపోసెక్షన్ సర్జరీ అనేది మీరు అన్నట్టు 40 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు నార్మల్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో ఇప్పుడు 60 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి ఈ సర్జరీ అనేది సూటబుల్ అవుతుందా? లైపోసెక్షన్కి ఏజ్ కాంట్రాఇండికేషన్ కాదు, 60-65 అని కాదు. బట్ జనరల్గా 60స్లో మెటబాలిజం అనేది స్లో ఉంటుంది. వాళ్ళల్లో మెటబాలిజం ఎన్హాన్స్ చేస్తాం. మెటబాలిజం ఎన్హాన్స్ చేయడానికి మనకు ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకు అంటే డయాబెటీస్ ఉందా, వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, మెటబాలిక్ ఎందుకు స్లో అయింది, హార్మోన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మెటబాలిజం ఎన్హాన్స్ చేసినప్పుడు చాలా వరకు ఈ వెయిట్ లాస్ అనేది, వెయిట్ గెయిన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. వాళ్ళల్లో డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ కాదు లైపోసెక్షన్. ఎల్డర్లీ ఏజ్ ఇండివిజువల్స్లో మనం యూజువల్గా సేఫ్టీ రేంజ్ ఏంటంటే 20 to 40, 45, 50 వరకు కూడా మనం లైపోసెక్షన్ ప్రిఫర్ చేస్తాం. బట్ లైపోసెక్షన్ షుడ్ నాట్ బి ద టూల్ టు రెడ్యూస్ వెయిట్. మీరు చెప్పినట్టు ఎల్డర్లీ ఏజ్లో డెఫినెట్గా పిల్లలు ప్లస్ ఎల్డర్లీ ఈ రెండింటిని కూడా అన్లెస్ ఇండికేషన్స్ ఉంటే తప్ప, వాళ్ళు హెల్తీగా ఉన్నారు, ఈవెన్ దే ఆర్ 60, దే మెయింటైన్ దర్ బాడీ ఎట్ 40, వాళ్ళలో ఇండికేషన్స్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. డాక్టర్ గారు, ఈ లైపోసెక్షన్ సర్జరీలో న్యూ టెక్నాలజీస్ ఏమేమి వచ్చాయి? సో ఫ్యాట్ తీసేది మనకు కామన్ అయినా, ఫ్యాట్ తీయడానికి వాడే మిషనరీస్ ఉన్నాయి. ఇప్పుడు అదంతా కూడా మనం లాస్ట్ 10-15 ఇయర్స్లో చాలా అప్గ్రేడేషన్ అయినాయి మనకు. సో దాంట్లో పవర్ అసిస్టెడ్ అనే లైపో అని వచ్చింది. సో దాంట్లో ఏంటంటే మనం ఎక్కువ మూమెంట్స్ లేకుండా ఫ్యాట్ని తీసే ప్రొసీజర్ బాడీలో. తర్వాత వేజర్ అని ఉంటుంది, అది అల్ట్రాసోనిక్ డివైస్. అది వెళ్ళి ఫ్యాట్ సెల్స్ని బ్రేక్ చేస్తుంది. సో మనం అది క్యాన్లో లోపల పెట్టగానే ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడైతుందో దానితో చుట్టూ బ్రేక్ చేసి మెల్ట్ చేసేస్తుంది. సో తీసినప్పుడు అది లిక్విడ్ లాగా మెల్ట్ అయ్యి వచ్చేస్తుంది. దీనివల్ల అక్కడ టిష్యూస్ డ్యామేజ్ అవ్వవు. మనం మల్టిపుల్ టైమ్స్ మూమెంట్ చేసి మనం డెబర్ చేయకుండా మినిమల్ మూమెంట్స్లో, మినిమల్ థింగ్స్లో, తర్వాత లేజర్ అసిస్టెడ్ లైపో వచ్చింది. ఇవన్నీ కూడా రకరకాల ఎనర్జీ ఫార్మ్స్, లేజర్, వేజర్, పవర్ అసిస్టెడ్, ఇట్లా లాట్ ఆఫ్ టెక్నాలజీస్ హవ్ కమ్. ముందు ఓల్డ్ ఒక జనరేషన్ కంటే ఇప్పుడున్న ఈ లైపోసెక్షన్స్ అన్నీ కూడా మోర్ సేఫర్ అండ్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది, బ్రూజింగ్ తక్కువ ఉంటుంది అండ్ కాంప్లికేషన్స్ తక్కువ. ఓకే అండి డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు లైపోసెక్షన్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఏ సర్జరీస్ చేయించుకున్నా కానీ హెల్తీ డైట్ అనేది మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేస్తూనే ఉండాలి అని చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి హెల్త్ కేర్ ప్రోగ్రామ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.